డే 3 చాలా ఇంట్రెస్టింగ్ డేగా మారింది. మూవింగ్ డే అంటాం. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే రెండో ఓవర్ ఆఫ్ ది డే 2 వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత 2 సెషన్లు వికెట్సే లేవు. 303 రన్ పార్ట్నర్షిప్. దాని తర్వాత బాల్ ఆఫ్ ద సిరీస్ సో ఫార్ కూడా చూసాం. అండ్ ఆఫ్ కోర్స్ దాని ముందర 150 ఒకళ్ళు, 180 ఒకళ్ళు, 6 వికెట్ హాల్ ఒకళ్ళకి, 4 వికెట్ హాల్ ఇంకోళ్ళకి. ఇండియా మళ్ళీ బ్యాటింగ్ చేశారు. అబ్బో చాలానే జరిగిపోయాయి. మరి వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి వద్దా? ఒకవేళ మ్యాచ్ చూసుండకపోయి ఉంటే మొత్తం కవర్ చేసేస్తాం. మ్యాచ్ చూసినా ఇంట్రెస్టింగ్ పాయింట్లు మళ్ళీ మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 విచ్ ఇస్ కాల్డ్ ద మూవింగ్ డే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. నో అసలు ఏం జరిగింది? బై ది ఎండ్ ఆఫ్ డే 3 సమరీ ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా 580 రన్స్ స్కోర్ చేశారు. ఇంగ్లాండ్ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 180 రన్స్ తక్కువకి ఆల్అౌట్ అయిపోయారు. కొలాప్స్ అయ్యారు. లాస్ట్ లో విల్ టాక్ అబౌట్ ది కొలాప్స్ ఆల్సో. మళ్ళీ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసి 64 for 1. సో బేసికలీ ఎండ్ ఆఫ్ డే 3 ఇండియా ఎఫెక్టివ్లీ 244 for 1. రాహుల్ అండ్ కరుణ్ నాయర్ క్రీజ్ దగ్గర ఉన్నారు. ఇట్స్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్ డే ఆన్ డే 4. బట్ డీటెయిల్స్ ఏంటి డే 3లో అసలు డీటెయిల్గా మాట్లాడుకోవాలి కదా. మరి అది చేద్దాం. చేసే ముందర మీకు కనుక వీడియో ఎక్కడ నచ్చినా సరే ప్లీజ్ గివ్ అస్ దట్ లైక్ బటన్. ఆ కింద లైక్ ఉంది కదా, థమ్స్ అప్ దోస్త్ అన్నది, అది కొట్టేస్తే యూట్యూబ్ ఆటోమేటిక్గా ఎక్కువ మంది వీడియోని చూపిస్తుంది. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఇఫ్ యూ లైక్ ది వీడియో సమ్వేర్, మా ఎఫర్ట్ నచ్చితే కనుక ఇది సబ్స్క్రైబ్ బటన్. ఓకే, నౌ డే 3 స్టార్ట్ అయింది at 77 for 3. అండ్ ఇండియా ముందర ఉన్న లక్ష్యం ఏంటంటే అరే త్వరగా ఏదో ఒకటి చేసి వికెట్స్ తీసుకోవాలి. ఈ జో రూట్ హూస్ ది కేర్ ఆఫ్ టెంట్ హౌస్, అంటే టెంట్ హౌస్ లాగా పాతుకుపోతాడు మనిషి. తను ఆడుతూ ఉంటే ఇంక అంతే, ఇంకా దాని తర్వాత ఇంకా మర్చిపోవచ్చు. తనతో పాటు హ్యారీ బ్రూక్ ఏదో ఒకటి చేసి వీళ్ళని అవుట్ చేయాలి అనుకుని ఉంటారు అందరూ కూడా. బ్రూక్ని అవుట్ చేయలేదు కానీ రెండో ఓవర్ ఆఫ్ ది డే సిరాజ్ భాయ్ మన డిఎస్పీ గారు వచ్చేసి డౌన్ ద లెగ్ సైడ్ జో రూట్ని అవుట్ చేశారు. నెక్స్ట్ బాల్ అబ్సల్యూట్ స్నాటర్. ఆ షార్ట్ బాల్ ఎక్స్పెక్ట్ చేయలే బెన్ స్టోక్స్. యూజువల్లీ కొత్తగా వచ్చిన బ్యాటర్స్ సరే ముందరకేస్తారు బాల్, విల్ మేక్ యూ ఫీల్ ఫర్ ఇట్ అండ్ ఫ్రంట్ ఫుట్ మీద కోసం వద్దామని రెడీగా ఉంటారు అనమాట. షార్ట్ బాల్ వేసేసరికి సర్ప్రైజ్ అయిపోయి దొరికిపోయాడు మరి బెన్ స్టోక్స్. ఇన్స్టింట్గా చేతులు వెళ్ళిపోయి తగిలి వెనక్కి వెళ్ళిపోయింది. బ్యాట్ కోక్లకు తగిలి వెళ్ళిపోయింది. మారిపోయింది మ్యాచ్ మొత్తం అంతా. 84 for 5. క్యావరా బై అని అందరికీ అనిపించి ఉండాలి. ఏంటి త్వరగా ర్యాపప్ చేస్తామా, 150 రన్ల లోపల ఆల్అౌట్ చేస్తామా, ఫాలో ఎన్ఫోర్స్ చేస్తామా, రకరకాల ఆలోచనలు వచ్చుంటాయి. అవన్నిటిని తీసి పక్కన పెట్టాడు జేమీ స్మిత్. రావడమే హ్యాట్రిక్ బాలే బౌండరీతో స్టార్ట్ చేశాడు. అక్కడతో ఆగల. తను హ్యారీ బ్రూక్ కలిసి 303 రన్ పార్ట్నర్షిప్. సో టాప్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే. దాంట్లో వన్ ఆఫ్ ఇట్ ఇవన్నమాట. బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మన తోపెస్ట్ దగ్గరికి వెళ్దాం, మన డిఎస్పీ గారి దగ్గరికి. జేమీ స్మిత్ 184 నాట్ అవుట్. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఏదన్నా ఉంటుందంటే ఇదే. 84 for 5 దగ్గర వచ్చి ఎవరన్నా ఇలా ఆడతారా? ఎంత ధైర్యంగా. హిట్టుకాన్ ప్రసిద్ధ్ కృష్ణ. ఐ థింక్ అక్కడ ఏం జరిగిందంటే స్ట్రాటజిక్గా టాక్టికల్గా నాకు అనిపించింది ఏంటంటే ప్రసిద్ధ్ తోటి నువ్వు షార్ట్ బాల్స్ వేయి, నువ్వు బౌన్సర్స్ వేయి, ఏం పర్లేదు ఫీల్డ్ బయట పడతావు, చాలా రన్స్ ఉన్నాయి మన దగ్గర, ఎన్ని 6లు కొడతాడు, ఏదో ఒక బాల్ టాప్ ఎడ్జ్ అవ్వాలి, ఏదో ఒక బాల్ ఫిల్టర్ చేతికి వెళ్ళాలి కదా అనుకున్నారు. వెళ్ళాల. 4 overs 43 50 రన్లు ఇచ్చేసాడు. ఒక ఓవర్ 23 ఏకంగా. షార్ట్ బాల్ వేయడం కొట్టడం, షార్ట్ బాల్ వేయడం కొట్టడం. ప్రాబ్లం ఏంటంటే ఉన్న ఫీల్డ్ ఏదైతే ఇచ్చారో మొత్తం అంతా లెగ్ సైడ్ పెట్టేశారు 6గురిని. ప్రసిద్ధ్ కృష్ణ పైకి పిచ్ చేసే ఆ వెసులుబాటు లేదు తన దగ్గర. పైకి పిచ్ చేస్తే టచ్ చేస్తే 4 అట్లీస్ట్ 2 వచ్చేస్తాయి. అందుకని యూ హ్యావ్ టు కీప్ బౌలింగ్ షాట్. ప్రతి బాల్ షాట్ వేస్తారని బ్యాటర్కి తెలుసు. ప్రతి బాల్ నేను షార్టే వేస్తాను బౌలర్ ముందుగా టెలిగ్రామ్ ఇచ్చేశాడు. ఫీల్డ్ మొత్తం అక్కడే ఉంది. బ్యాక్ ఫుట్ రెడీగా వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మ్యాచ్కి వీళ్ళు బౌండరీ సైజులు తగ్గించేశారు. మినిమం 60 meters, మ్యాక్సిమం 65. అంతే. 65 మీటర్లు మాత్రమే ఆ బౌండరీ. మిస్ హిట్లు కూడా వెళ్ళిపోతున్నాయి, టాప్ ఎజ్లు కూడా వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద బౌండరీస్ కాదు. సో అది కూడా కలిసి వచ్చింది జేమీ స్మిత్కి. బట్ ఆఫ్ కోర్స్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హిమ్. ఫినామినల్గా బ్యాటింగ్ చేశాడు. దిస్ ఇస్ ద హైయెస్ట్ స్కోర్ బై వికెట్ కీపర్ బ్యాటర్ ఫర్ ఇంగ్లాండ్. అలెక్స్ స్టీవర్ట్ని కూడా దాటేశాట. వి సీయింగ్ లైక్ రికార్డ్స్ టంబ్లింగ్, లైక్ అదేదో జంగా ఆడతారే దానిలో ఒకటి తీసి అన్ని పడిపోతాయి, అట్లా రికార్డులు పడిపోతున్నాయి ఈ మ్యాచ్ మొత్తం అంతా కూడా. జేమీ స్మిత్ ఆడడం తోపు అయితే తనతో పాటు హ్యారీ బ్రూక్ కూడా తోపే. జేమీ స్మిత్కి 2nd century బాగా ఆడాడు. ఇది కొంచెం పక్కన పెడితే హ్యారీ బ్రూక్ తన 9th టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. బట్ అయితే సంథింగ్ ఈవెన్ మోర్ అస్టౌండింగ్. ఫ్యూజ్ ఎగిరిపోతాయి. 44th innings ఇది, 9th century. దీనికి తోడు 12 half centuries ఉన్నాయి. అంటే 12 + 9 21 50+ scores in 44 innings. ఎవ్రీ సెకండ్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇన్నింగ్స్ ఒక 50+ score ఇస్తున్నాడు. ఆ కన్సిస్టెన్సీ అర్థమవుతుందా? విచ్ ఇస్ వై దే కాల్ హ్యారీ బ్రూక్ యాజ్
వన్స్ ఇన్ జనరేషన్ క్రికెటర్. ఇంగ్లాండ్లో చాలా హైగా రేట్ చేస్తారు దాన్ని. యావరేజ్ ప్రస్తుతం 60 పైగా ఉంది. అండ్ ఎంత కామ్గా ఆడేశాడు. అగ్రెసివ్గా ఆడుతూనే పక్కన జేమీ స్మిత్ అల్ట్రా అగ్రెసివ్గా ఆడుతుంది కాబట్టి తను కొంచెం నెమ్మదిగా ఆడుతున్నాడు అనిపించింది. స్ట్రైక్ రేట్ 78 టెస్ట్ మ్యాచ్లు ఉంటే అంత తక్కువ. జేమీ స్మిత్ 100కు పైగా ఆడాడు, అది వేరే, ఆ కథ వేరే. బట్ బ్రూక్ కూడా చాలా బాగా ఆడాడు. ఇద్దరు కలిసి 303 రన్ పార్ట్నర్షిప్ చేశారు. మిగతా బ్యాటింగ్ లైనప్లో చూస్తే 6 బ్యాటర్స్ 0 పైన అవుట్ అయ్యారు. గోల్డెన్ డక్లు ఇద్దరు, సెకండ్ బాల్ డక్లు ఇద్దరు, ఫోర్త్ బాల్ ఒకళ్ళు, ఫిఫ్త్ బాల్ ఒకళ్ళు, ఇలా 6 డక్అవుట్స్. ఇద్దరు 150 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే ఇదే లోయెస్ట్ స్కోర్ అట. 6 డక్అవుట్లు కూడా పెట్టుకొని ఇది ఎంత స్కోర్, అసలు అర్థం కాని విషయం. మ్యాచ్ అయిపోయిన తర్వాత హ్యారీ బ్రూక్ డే అయిపోయిన తర్వాత మాట్లాడుతూ, లేదు మేము ఇంకా కూడా గెలుపు గురించి ఆలోచిస్తున్నాం, ఏముంది రేపు పొద్దున ఒక 2 early వికెట్స్ తీసుకుంటే వాళ్ళ ప్రెషర్లో పెడితే వాళ్ళు ఒకవేళ మళ్ళీ ఒకసారి కొలాప్స్ అయిపోతే మా దగ్గర చేజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, చేయొచ్చు మేము అంటున్నాడు. ఇది ఇంగ్లాండ్ టీంలో ఉన్న పాజిటివ్ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్. అందుకనే ఇండియా ఈ 2 innings ఎంతసేపు ఆడాలి, ఎన్ని రన్స్ కొట్టాలి, ఎంత టార్గెట్ ఇవ్వాలి, ఇది అర్థం కాకుండా ఉంటుందన్నమాట ప్రస్తుతానికి. బికాజ్ ఎంత ఇచ్చినా సరే ఇంగ్లాండ్ విల్ గో ఫర్ ది విన్. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. సరే, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ తోపులను మాట్లాడుకున్నాం. బట్ తోపెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? బిఫోర్ దట్ మిరాక్యులస్ బాల్ ఆఫ్ ద సిరీస్, ద బెస్ట్ బాల్ ఆఫ్ ద సిరీస్ ఓవర్ మాట్లాడుకోవాలి. ఆ 303 రన్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది ఆకాశ్దీప్. బాల్ చూసారా? అయ్యా బాబోయ్, 1 కిలోమీటర్ లోపల మూవ్ అయింది. పడిన తర్వాత సీమ్ మీద పడిన తర్వాత అదే క్రాక్ మీద పడిందో, క్రాక్ అంటే మెంటల్ కాదు, పిచ్ మీద విడిగా అయిపోతుంటాయి. మన భూకంపం వస్తే ఎలా చీలిపోతుంది, అలా చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. ఎప్పుడు చూసారా? చూసే ఉంటారులే. ఆ క్రాక్ మీద పడి బాల్ ఇంత డీవియేట్ అయింది, ఆఫ్ స్టంప్ తగిలింది. అది బాల్ ఆఫ్ ద సిరీస్ ఇప్పటిదాకా అనుకొని వేశాడు అంటే కొంచెం కష్టం అవుతుంది. అలా జరిగిపోయింది. బికాజ్ దాని తర్వాత మళ్ళీ అదే బాల్ వేసే ప్రయత్నం చేశాడు కానీ అబ్బే పళ్ళ, అదలా కుదిరిపోయింది. బ్రూక్ అవుట్ అయ్యాడు. ఆ బాల్ వేసింది ఆకాశ్. 4 వికెట్ హాల్ తనకి. సూపర్ ఎఫర్ట్ తన నుంచి. డిఎస్పీ గారు అరెస్ట్ చేసేశారు. మొత్తం బ్యాటర్స్ అందరినీ రిమాండ్లోకి తీసుకున్నారు. 6 వికెట్ హాల్. ఫస్ట్ టాప్లో ఆ టాప్ 5లో 3 వికెట్లు తీసేసుకుంటే యూజువల్గా చిన్నప్పుడు ఆడుతున్నప్పుడు కోచెస్ చెప్పేవాళ్ళు, పైన 3 వికెట్లు తీసుకో, టైలెండర్స్ని దాన్ని అవుట్ చేసేస్తావు, 5 వికెట్ హాల్ నీకు వచ్చేస్తుంది, పంజా విప్పేచ్ అంటారు. పంజా అంటే 5 వికెట్ హాల్. అదే చేశాడు సింపుల్గా. సిరాజ్కి డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతున్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందిట. అదేంటంటే తన టీమ్మేట్స్ అక్షత్, ఆశిష్ రెడ్డి అందరూ చెప్తూ ఉంటారు దట్ టెయిల్ ఎండర్స్ని చాలా వేగంగా అవుట్ చేస్తాడు. హీ నోస్ హౌ టు గెట్ దెమ్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. దేర్ ఆర్ గ్రేట్ బౌలర్స్ హూ కెన్ గెట్ ది టాప్ ఆర్డర్ బ్యాటర్స్, కానీ టెయిల్ ఎండర్స్ని అవుట్ చేయలేరు. బికాస్ టేక్స్ ఎ డిఫరెంట్ స్కిల్. వికెట్ టు వికెట్ వేయడం, రైట్ లైన్ అండ్ లెంత్ వేయడం, ఎక్కువ ట్రై చేయకుండా ఉండడం, ఆ యార్కర్స్ వేయగలగడం, సర్ప్రైజ్ బౌన్సర్స్ సరిగ్గా రైట్ డైరెక్షన్లో వేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మంచి బ్యాటర్ని అవుట్ చేయడానికి ఒక ప్లాన్తో వేసి అవుట్ చేయగలుగుతారు, చాలా మంది చేస్తారు. బట్ టెయిల్ ఎండర్స్ అవుట్ చేయడానికి కష్టపడతారు. సిరాజ్కి ఆ అలవాటు ఉంది, విచ్ ఇస్ వాట్ వాస్ క్లియర్లీ విజిబుల్ హియర్. మొత్తానికి 6 వికెట్స్ తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత ఒక 5 వికెట్ హాల్, 4 వికెట్ హాల్స్ దగ్గర చాలాసార్లు ఆగిపోయాట. ఇంగ్లాండ్లో కూడా ఎక్కడ దొరకలేదు తనకి. ఇదే గ్రౌండ్లో 4 వికెట్ హాల్, లార్డ్స్లో 4 వికెట్ హాల్ వస్తూ పోయాట. ఒక బౌలర్కి 4 వికెట్ హాల్ ఇస్ లైక్ 90లో అవుట్ అయిపోవడం. బ్యాటర్కి లోపల ఫ్రస్ట్రేషన్ మిగిలిపోతుంది. ఆ 5 చేశాడు, దాన్ని 6గా మార్చుకున్నాడు. 6 వికెట్ హాల్, హిస్ సెకండ్ బెస్ట్ ఫిగర్స్. తను ఇచ్చే ఎఫర్ట్ని ఎంత పొగడో అర్థం కావట్లేదు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ బుమ్రాక్ చేస్తారు బికాజ్ ఆ ఇంజరీ ఉండింది, దాని నుంచి రికవర్ అయ్యాడు అండ్ తను జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ సిరాజ్కి ఎవరు వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడరు. హీ జస్ట్ కీప్స్ బౌలింగ్ అండ్ బౌలింగ్ అండ్ బౌలింగ్. ఎన్ని ఓవర్స్ వేశాడో చూడండి ఒకసారి. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ప్రతి ఫార్మాట్లో ఆడుతూ ఇన్ని ఓవర్స్ వేస్తూ, ఫస్ట్ బాల్ ఆఫ్ ది డే, లాస్ట్ బాల్ ఆఫ్ ది డే అదే ఇంటెన్సిటీతో వేస్తూ, మధ్యలో ఫీల్డింగ్ ఎక్కడున్నా సరే 100% ఎక్కువ ఇస్తూ ఒక యాటిట్యూడ్ తీసుకొస్తాడు. ఒక జజ్బా, ఒక జునూన్ ఉంటుంది తన క్రికెట్లో. ఛాలెంజ్ ఉంటే నేను రెడీగా ఉన్నాను, నేను చూసుకుంటా అంటాడు. వికెట్ కావాలంటే నేను వేస్తా అంటాడు. హీ గివ్స్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్. ఇంత కష్టపడతాడు కాబట్టి కొంచెం లేట్ అయినా డిలే అయినా కూడా ఇక్కడ రివార్డ్ దొరికింది. ఫస్ట్ టెస్ట్లో, సెకండ్ ఇన్నింగ్స్లో చాలా మంచి స్పెల్ వేసాడు కానీ వికెట్స్ ఏ రాలేదు. బట్ దాట్ ఈస్ వాట్ క్రికెట్ ఇస్ ఆల్ అబౌట్. మీరు అండ్ లైఫ్లో కూడా అంతే కదా, మీరు ఎఫర్ట్ పెడుతూ ఉంటారు కానీ మీకు కావాల్సిన రిజల్ట్ రాదు. కానీ మీరు ఎఫర్ట్, హార్డ్ వర్క్ పెడుతూ ఉంటే రిజల్ట్ గురించి మర్చిపోయి అట్ సమ్ పాయింట్ మీకు మీ రిజల్ట్ వచ్చి తీరుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ సిరాజే ఇక్కడ. ఈ 6 వికెట్ హాల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. హీ డస్ ది హార్డ్ వర్క్ వితౌట్ కంప్లైనింగ్ అండ్ ఆ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసే తత్వం ఉంది. బాడీని పుష్ చేసుకునే హ్యాబిట్ ఉంది. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న ఛాలెంజెస్ అన్నీ కూడా తన మెంటల్ చాలా స్ట్రాంగ్గా చేశాయి. సో ఫిజికలీ కొంచెం నెప్పున్నా నిగులున్నా కూడా హీ పుషెస్ త్రూ దాట్ అండ్ హీ గెట్స్ ద జాబ్ డన్. అందుకని సిరాజ్ గొప్ప. అందుకని సిరాజ్ అలు పెరగని రేసు గుర్రం. అందుకని సిరాజ్ టీంలో ఉండాలి. అందరూ అంటారు సిరాజ్ వికెట్స్ రాలేగా తీసేయాలి, డ్రాప్ చేసేయాలని. యూ డోంట్ సీ ది హార్డ్ వర్క్ హీ పుట్స్ ఇన్. రిజల్ట్స్ మాత్రమే చూస్తాం అందరం కూడా. బట్ ఆ హార్డ్ వర్క్ తగిన రిజల్ట్ ఫైనల్గా వచ్చింది. బుమ్రా లేనప్పుడు
సిరాజ్ యావరేజ్ ఇస్ 23 బుమ్రా ఉన్నప్పుడు సిరాజ్ యావరేజ్ 32, విచ్ టెల్స్ యూ దట్ బుమ్రా లీడ్ అన్ అడిషనల్ ఛాలెంజ్ మోటివేట్స్ హిమ్ టు డూ బెటర్. అది ఇండియా కలిసి వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. హ్యాట్స్ ఆఫ్ టు సిరాజ్, గ్రేట్ బౌలింగ్ తన నుంచి ర్యాపప్ చేశారు టైల్ని. షోయబ్ బచ్చన్ అవుట్ చేసింది కూడా క్లాసిక్ పీస్ ఆఫ్ బౌలింగ్ టు టైల్ అంటారు. ఫస్ట్ బాల్ బౌన్సర్ హెల్మెట్ మీద తగిలింది, తెలుసు. దాని తర్వాత కాళ్ళు కదలవని బయటకు వచ్చాడు, షాట్ కూడా ఆఫర్ చేయలేదు, క్లీన్ బౌల్డ్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ హౌ టు గెట్ ఎ టైల్ అండర్ అవుట్. అది బాగా చేశాడు సిరాజ్. 6 వికెట్ వాళ్ళు త్వరగా డిజర్వ్ చేస్తాడు. హోప్ఫుల్లీ గెట్స్ మోర్ వికెట్స్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్ ఆల్సో. తర్వాత ఇండియా బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు త్వరగా. ది గాట్ ఆఫ్ ఎ గుడ్ స్టార్ట్. జైస్వాల్ అవుట్ అయిపోయాడు, రివ్యూ కూడా వృధా అయిపోయింది. అది ఇచ్చిన కాంట్రవర్సీ దగ్గర ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఎందుకంటే 0 వచ్చేసింది స్క్రీన్ పైన. 0 వచ్చిన తర్వాత 1-2 సెకండ్స్కి మనోడు అడిగాడు రివ్యూ, ఎంపైర్ అలౌ చేశాడు. ఇది ఐపీఎల్లో జరిగింది గుర్తుందా? అలా ఎలా ఇస్తారు, ఎంఐ అయితేనే చేస్తున్నారు, 0 పైన వచ్చినా కూడా ఇస్తారా? ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇచ్చారు. 0 అయిపోయిన తర్వాత ఇంకొక సెకండ్. ఎంపైర్ తను ఎప్పుడు చూశాడు, తను ఇవ్వడం, తనకు 3-2-1 వినిపించిందా? ఏవో 1,00,000 వస్తాయి. ఎక్స్ప్లెయిన్ చేశారు బెన్ స్టోక్స్కి, తను ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. అది కరెక్టేగానే వర్కౌట్ అయింది ఇంగ్లాండ్కి, బికాజ్ రివ్యూ కూడా నష్టపోయారు ఇండియా దాంట్లో. అది అయిపోయిన తర్వాత కరుణ్ నారాయణ మంచి ఆన్ డ్రైవ్ ఆడాడు, వికెట్స్ నష్టపోకుండా 64కి వెళ్ళారు. ఓవరాల్గా లీడ్ 244 ఇండియాకి. ఇప్పుడు ఇండియా ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే ఎంత స్కోర్ ఇవ్వాలి? ఇంకా డే 4 ఉంది, డే 5 ఉంది, 180 ఓవర్స్ పొటెన్షియల్లీ ఉన్నాయి. ఇంగ్లాండ్కి ఎంత టార్గెట్ ఇస్తే సేఫ్ అంటే నథింగ్ ఇస్ సేఫ్ విత్ ఇంగ్లాండ్. అలాంటి ఒక రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్నారు, విచ్ ఇస్ ఐ థింక్ బ్రిలియంట్. క్రెడిట్ టు ఇంగ్లాండ్ ఫర్ దాట్. లాస్ట్ టైం ఇదే వేదికలో ఆడుతున్నప్పుడు 2022లో 378 చేజ్ చేశారు 78 ఓవర్స్లో. సో ఇండియా 400 ఇచ్చే ఆలోచనలు ఉండవు. కుదిరితే 500 ఫస్ట్ ఇన్నింగ్స్ లాగా 550 కంటే ఎక్కువ స్కోర్ చేసిద్దాం అనుకుంటారు. అది కూడా 100 ఓవర్లు ఎంచుతారేమో. ఆ 100 ఓవర్లో 500 ఇచ్చినా కూడా దే విల్ గో ఫర్ ద విన్. ఓడిపోయినా కూడా పర్లేదు. అది ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, గెట్ రిచ్ ఆర్ డై ట్రయింగ్ అని. అలాగా దిల్ గో ఆల్ గన్స్ బ్లేజింగ్. వాళ్ళు గెలుపు కోసమే వెళ్తారు. 500 ఇచ్చినా, 550 ఇచ్చినా, 400 ఉన్నా, కానీ 100 ఓవర్స్లో 400 కొట్టమంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ కొట్టేస్తారు. ఒక కంగారు ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కొట్టారుగా లాస్ట్ డేలో 350 వితౌట్ బ్రేకింగ్ ఎ స్వెట్, విచ్ ఇస్ వై ఇండియా షుడ్ లుక్ టు బ్యాట్ అట్లీస్ట్ 2 సెషన్స్. 2 సెషన్లో ఇవాళ ఎంత వేసారు? 27, 28, 55 ఓవర్స్ వేశారు. ఆల్రెడీ 64 55 ఓవర్స్లో ఒక 4 runs per over స్కోర్ చేస్తే ఇట్స్ అబౌట్ 220. 220కి 244 యాడ్ చేస్తే ఇట్ ఈస్ అబౌట్ 460, 470 దగ్గరకు వస్తారు. టీ బ్రేక్ తర్వాత ఇంకొక 10 ఓవర్లో 15 ఓవర్లో ఆడగలిగితే, 10 ఓవర్లు అనుకుందాం, ఇంకొక 50 runs కొట్టారంటే 500 పైన. ఇది బెస్ట్ కేస్ సినారియో చెప్తున్నా. ఇది బెస్ట్ కేస్ సినారియో. అంటే దీనికి ఏంటి, అందరూ మళ్ళీ బాగా బ్యాటింగ్ చేయాలి, బోల్డ్ రన్స్ కొట్టాలి, చాలా ఉన్నాయి, ఎవరో ఒకరు సెంచరీ కొట్టాలి, ఇవన్నీ కలిసి రావాలి. బట్ అలా జరిగితే ఒక 65-70 ఓవర్స్ ఆడి ఇంకొక 300 runs కనుక ఏమన్నా స్కోర్ చేయగలిగితే అట్ 4 per over, దెన్ యూ లుకింగ్ ఎట్ టోటల్ 500 to 550 మధ్యలోది. అండ్ 120 ఓవర్స్ ఆర్ 100 to 110, 120 ఓవర్స్ ఉంటాయి. ఇంగ్లాండ్ విల్ గో ఫర్ ద విన్, బట్ ఇండియా దగ్గర ఇనఫ్ ఓవర్స్ ఉన్నాయి టు గెట్ దెమ్ అవుట్. అండ్ 550 runs కూడా ఉన్నాయి. 6 runs కూడా ఇంగ్లాండ్ కొట్టేస్తే ఇంకేం చేస్తాం, సలాం చెప్పడమే ఇంగ్లాండ్ బ్యాటర్స్కి. బట్ అక్కడ ఇండియా దగ్గర ఛాన్స్ ఉంది టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఇఫ్ థింగ్స్ గో వెల్. ఇప్పటిదాకా బాగా ఆడారు. మొదటి 2 రోజులు అన్ని సెషన్లు గెలిచారు. 3వ రోజు మొదటి 2 సెషన్లు ఇంగ్లాండ్ గెలిచారు. దే కమ్ బ్యాక్ ఇన్ ద లాస్ట్ సెషన్ అండ్ ఆ సెషన్ సొంతం చేసుకున్నారు. డే 4 ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ మొత్తం అంతా ఇండియాదే అయితే, వికెట్స్ కోల్పోతున్న రన్స్ వస్తూ ఉంటే 500 దాకా వెళ్ళగలిగితే ఇండియాస్ గాట్ ఎ ఛాన్స్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. బట్ దానికి డే 4 చాలా ముఖ్యం. సో డే 4 మిస్ అవ్వకండి. ఇట్స్ గోయింగ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు. హ్యారీ బ్రూక్ ఏమో 2 వికెట్లు తీసుకుంటే విల్ పుట్ దెమ్ అండర్ ప్రెషర్, కొలాబ్స్ జరగచ్చు అంటున్నాడు. ఏమో, మేబీ విల్ దట్ హ్యాపెన్ ఆర్ కెన్ ఇండియా హోల్డ్ ఆన్, గెట్ ఎ బిగ్ స్కోర్? అది 4th డే అర్థమవుతుంది మనకి. మరి ఆ మ్యాచ్కి సంబంధించిన ఆర్ ఆ డేకి సంబంధించిన వీడియో మళ్ళీ కలుస్తా. వీడియో చూస్తుంటే ఇప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హిట్ ద లైక్ బటన్ ప్లీజ్, అది హెల్ప్ చేస్తుంది మాకు చాలా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్టైటిల్స్కి మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.